క్లాసులు బిగిన్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు వాళ్ళకి ఫీజు వస్తుందా రాదా? అదే కదా, వాళ్ళ జేబులోంచి డబ్బులు ఉన్నోడు జాయిన్ అవుతున్నాడు, లేనోడు ఆగిపోతుంది. ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఆశలు వదిలేసుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే లేదు. ఇంకా మరి అప్పుడు వాళ్ళు సంతృప్తి పడుతున్నట్ట. ఏమిటి ప్రాతిపదిక? ఈ 1500 రూపాయలు మాకు అక్కర్లేదులే నెల నెలా డబ్బులు అని మహిళలు అనుకుంటున్నట్ట. ఏడాదికి 18,000 రూపాయలు చేయూత కింద రావడం, లేకపోతే గనక అది డ్వాక్రా రైతు ఓబీసీ నేస్తం ఇచ్చేవాడు. ఓబీసీ నేస్తం అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఏడాదికి 18,000 చేయూత అనేటటువంటిది ప్రతి మహిళకి ఇచ్చారు. ఏది డ్వాక్రా మహిళలందరికీ కూడా. అది కాకుండా ఈ ఈబీసీ నేస్తము, బీసీ నేస్తము, కాపు నేస్తము, ఇట్లాంటి పేరుతో ఇచ్చినాయి. ఇది దక్కన వాళ్ళకి, అంగన్వాడీ లేకుండా ఉండేటటువంటి వాళ్ళకి ఈ దీని కింద ఇచ్చారు. అది కాకుండా డ్వాక్రా రుణమాఫీ పేరుతో 5 ఏళ్లు కూడా, అంటే అంతకు ముందు 2019కి ముందు ఎంత కట్టారో వీళ్ళు రుణం తీసుకుని, ఆ కట్టిన డబ్బుల్ని 5 కిస్తీలుగా చేసి ఏడాదికి ఎంత చొప్పున డబ్బులు వేస్తా వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల గ్రూప్ తీసుకుంది, 10 మంది మహిళలు ఉన్నారు, తలా 1,00,000 రూపాయలు, వాళ్ళకి 20,000 రూపాయలు చొప్పున ఏడాది డబ్బులు వేసాడు. అలాగే 20 లక్షలు తీసుకున్న వాళ్ళకి 40,000 రూపాయలు చొప్పున డబ్బులు వేసాడు. అందులో ఎక్కడా తేడా రాలా, సిస్టమేటిక్ గా వేసుకుంటానే వచ్చాడు. ప్లస్ 0 వడ్డీ రుణాలు ఇచ్చాడు. అలాగే ముద్రా లోన్స్ ఇచ్చారు. ముద్రా లోన్స్ ని పేరు మార్చి జగనన్న చేయూత అవి ఇచ్చారు. ఇన్ని రకాలు. దానికి ఏం చేశారు వీళ్ళు, వీళ్ళ పాత్ర ఉంది ఏంటంటే అందులో